ఈ విషయం తెలియక అప్పుడు నువ్వు ఈ అమ్మని అపార్థం చేసుకున్నావు. నువ్వు రిషి అంటే నాకు ప్రాణంతో సమానం. అవసరమైతే నా ప్రాణం పణంగా పెట్టైనా మిమ్మల్ని కాపాడుకుంటానే తప్ప ఈ అమ్మ ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేదు, మిమ్మల్ని వదిలి ఉండలేదు. రేయ్, ఇక్కడున్నారు. శశి, వాళ్ళు మళ్ళీ చూస్తారు. వెళ్ళిపోదాం పదా. రేయ్, ఎక్కడికి పారిపోతారే? రేయ్, ఆ పిల్లని పట్టుకోరా. నా కూతుర్ని పట్టుకుంటారా? శశి, నువ్వు అక్కడికి వెళ్ళు. నా కూతురు గెలవాలి. సింధు, సింధు, ఏమైంది నీకు? ఏం కాలేదు. ఎగ్జామ్ టైం అయిందిగా, పద వెళ్దాం. పద. రేయ్, లేకుండా లేకుండా వాళ్ళు తప్పించుకుని బారిపోయారా? పదండి, రండిరా, రండి, త్వరగా రండి. రిషి, పద. శశి ఎక్కడండి? సింధు తీసుకొస్తుంది సార్. ఓరల్ ఎగ్జామ్కి టైం అవుతుందండి. మీ అమ్మాయి ఇన్ టైంకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్కి ఇంకా టైం ఉంది కదా, ఈ లోపు తప్పకుండా వచ్చేస్తారు. కాసేపు వెయిట్ చేయండి ప్లీజ్. అలాగే. నాన్న, అమ్మకోసారి ఫోన్ చేసి శశిని త్వరగా తీసుకుని రమ్మని చెప్పు.
ఏమైంది సింధు? ఏం లేదు శశి, ఏం లేదు. భగవంతుడా, శశి ఎగ్జామ్కి టైం అవుతుంది. త్వరగా ఏదైనా ఆటో వస్తే బాగుండు. టైం అయిపోతుంది, వస్తుందంటారా? చూద్దాం సార్, మీ వెయిట్ అమ్మ చేద్దాం. ఫోన్ కలవటం లేదు రిషి. భవానీ గారికి కాల్ చేస్తే విషయం తెలుస్తుంది. హలో, ఆ, నేను శశి వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నాను. సింధు శశి ఎగ్జామ్కి బయలుదేరారా? వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ అయ్యారే? ఎప్పుడో స్టార్ట్ అయ్యారా? మరింకా స్కూల్కి రాలేదేంటి? ఎగ్జామ్కి టైం అవుతుంది. అదేంటి, సింధు శశి ఇంకా స్కూల్ దగ్గరికి రాకపోవడం ఏంటి? ఈ పాటికి వచ్చేయాలి. నా కారులోనే బయలుదేరారు. మధ్యలో ఏమైనా కార్ ట్రబుల్ ఇచ్చిందేమో. ఓకే, నేను కూడా వస్తున్నాను. దారిలో వాళ్ళు కనపడితే నేను పికప్ చేసుకొని వస్తాను. మీరేం టెన్షన్ పడకండి, ఓకేనా? సరే అండి. ఏమైంది నాన్న? మీ అమ్మ శశి ఇంటి దగ్గర నుంచి ఎప్పుడో బయలుదేరారంట. ఇంకా రాకపోవడం ఏంటి? సార్ సార్, శశి వచ్చేస్తుంది సార్. మీరు లోపల అరేంజ్మెంట్స్ చూడొచ్చు ప్లీజ్. సరే సరే. పదండి, వెళ్దాం. ఇదేంటి, వదిన వాళ్ళు వస్తున్నారు? యష్ చూసేశాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేద్దాం. రాజిలి, వదిన, మీరేంటి ఇలా స్కూల్కి వచ్చారు? ఈరోజు శశి ఓరల్ ఎగ్జామ్కి అటెండ్ అవుతుంది కదా మర్ది గారు. ఈ రోజు ఎగ్జామ్లో శశి మంచి స్కోర్ చేయాలని తన పేరు మీద గుళ్ళో దేవునికి అర్చన చేయించాం. స్కూల్ ఎలాగో దగ్గరే కదా అని శశికి ఆల్ ది బెస్ట్ చెప్దామని ఇలా వచ్చాం. ఓ, కదా చెల్లి? అవునబ్బి, ఈ ఎగ్జామ్లో మన శశి టాపర్ గా నిలవాలి. అందుకే తనని వేస్ట్ చేద్దామని వచ్చుండాము. శశి ఇక్కడ బి? శశి ఇంకా రాలేదు సంధ్య. తన కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. మరిది గారు, మీరు ఎంత వేచి చూసినా ఆ సింధు శశిని తీసుకుని ఇక్కడికి రాదు కాక రాదు. అది జరగని పని.